రావణుండు నాకు వసగిన గడువు 2 నెలలలో తీరిపోవు. రావణుండు నాకు వసగిన గడువు 2 నెలలలో తీరిపోవు. క్రూర రాక్షసులు ఆపైన నన్ను హింసించెదరు కసి తీరగను. ఈ పాపులచే బలియౌట కన్నా ఏ విషమోతిని పోవుట మిన్నా. ఈ పాపులచే బలియౌట కన్నా ఏ విషమోతిని పోవుట మిన్నా. అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూర వలయమున. శ్రీగనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ సీతా నీవెంత తెగువరివే మాటకు మాట ఎదురాడగలవే. ఓ సీతా నీవెంత తెగువరివే మాటకు మాట ఎదురాడగలవే. నిన్ను కోరుకొను లంకేశ్వరునే కాదనగలిగియు బ్రతికియుంటివే. ఎంతకు నీవు మాకు లొంగవని వెంటనే పోయి విన్నవింతుమని కావలియున్న రాక్షస వనితలు కొందరు వెడలిరి రావణు కడకు. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి కావలెనన్నా నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు. దారుణమైన కలగంటి నేను దానవులకది ప్రళయం నేను. దారుణమైన కలగంటి నేను దానవులకది ప్రళయం నేను. అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసే గణము. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. గజదంతములచే నిర్మితమైన 1000 హంసలతో ఒనరుగనున్న గగన మార్గమున ఎగురుచుండిన శ్రేష్టమైన ఒక శిబికయందున శుక్లాంబరముల దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపిల్చినారు. అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసే గణము. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. 4 దంతముల ఏనుగు పైన రామలక్ష్మణులు ఏ తెంచినారు. వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. మూవురతో ఆ మహాగజము లంకాపురిపై
చేసెను పయనము అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసే గణము శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సాగరమందున ఉన్నతమైన స్వచ్ఛమైన గిరి శిఖరము పైన శుక్లాంబరము ధరించిన సీతను రామచంద్రుడు అంకము చేర్చెను అవని జాత రవిచంద్రులను చేతులారగా తాకుచుండెను అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసే గణము శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పాలగడలిలో తెల్లని ఒక గిరి గిరిపై గిరి వల్లె తెల్లని ఒక కరిపై మంగళకరమౌ అంబారి అంబారి పైన శ్రీరామమూర్తి చిరునగవులతో ఆసీనుడయ్యే జగదభిరాముడు పూర్వాభిముఖుడై అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసే గణము శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందును తింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసే గణము శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. బ్రహ్మము సత్యము జ్ఞానము తపము బీజము క్షేత్రము మూల కారణము బ్రహ్మము సత్యము జ్ఞానము తపము బీజము క్షేత్రము మూల కారణము సరసి జనాభుడు చతుర్భుజుడు శంఖ చక్ర గదాయుధరుడు శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు సీతారాముడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసే గణము శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగుపించినాడు తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగుపించినాడు కాలాంబరమును ధరించినాడు కరవీరమాల దాల్చినాడు పుష్పకమందుండి నేలబడినాడు
వాడు కడకొక స్త్రీచే ఈగబడినాడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంకితలైరి రాక్షసీ గణము ఈకను మాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజీతు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున గలిసిరి సమూలముగా అని తెల్పె జట స్వప్న వృత్తాంతము భయకంకితలైరి రాక్షసీ గణము ఈకను మాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వరాహముపై పోవు రావణుడు భయపడి బెదిరి జారిపడినాడు. వెర్రివాని వలె కేకలిడినాడు. వస్త్రహీనుడై పరుగిడినాడు. దుర్గంధ పంక కూపమందున దుర్గతి పాలై తూలిపడినాడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము ఈకను మాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయేను అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము ఈకను మాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నే కలగన్నది నిజముగాక సీతాదేవికి మంచి కాలమిక. ఈ పద్మాక్షికి ఈ శుభాంగికి ఎడమ కన్నదే అదరుచుండెగా. ఎడమ భుజము తొడ అదరుచుండెగా. రాముడు రాగల శుభ సూచనగా అని పల్కె త్రిజట మంచి మాటల రాక్షస వనితల బ్రతుకు బాటల. శ్రీకను మాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీతామాత మహాపతివ్రత భువిని బోలిన క్షమాదేవత. మహావిష్ణువు శ్రీరాముడు సర్వలోకముల పూజనీయుడు. సీతారాముల స్వాగత గీతిక పలుకుచున్నదే పక్షి గొంతుక అని పలుకు త్రిజట మాటలు వినుచు రాక్షస వనితలు నిద్ర దూగిరి. శ్రీకను మాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రావణుండు నాకు ఒసగిన గడువు 2 నెలలలో తీరిపోవు. ఈ లోపున రాముడే రాకున్న నాకేమున్నది మరణము కన్నా. రావణు చేత మడియుట కన్నా నాకై నేనే పోవుట మిన్నా అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూరవలయమున. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మారీచుడు తన పన్నాగమున రామలక్ష్మణులా చంపియుండునా. నా దౌర్భాగ్యమే లేడి రూపమున మమ్మీ రీతిగా దూరము చేసెన. కడకి నాటికి ఇంత విషమైన కరవయ్య నాకు లంకాపురమున. కడకి నాటికి ఇంత విషమైన కరవయ్య నాకు లంకాపురమున అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూరవలయమున. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. హృదయ తాపమున జానకి తూలుచు శోకభారమున గడగడ వణకుచు. హృదయ తాపమున జానకి తూలుచు శోకభారమున గడగడ వణకుచు. జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగొని మెల్లగా నిలచి. జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగొని మెల్లగా నిలచి. శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిపోసుకొని. శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిపోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచవింతగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మీను కదిపిన పద్మము ఓలే నీరజాక్షికి ఎడమ కన్నదరే. పురుషోత్తముని ప్రేమ కౌగిలిలో చుంబనలందిన ఎడమ భుజమదరే. శ్రీ రఘురాముని అనురాగమున కలసి మెలసిన ఎడమ తొడ అదరే. శుభశకునోదయ కాంతులు విరిసే చిరునగవొలుకగా జానకి కాంచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీతకెంత
దురవస్థ ఘటిల్లే నా తల్లి నెటులా ఊరడించవలె నన్ను నేనెటులా తెలుపుకోవలే తల్లి నెటులా కాపాడుకోవలే ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు శాఖల మాటున తహతహలాడుతూ మెదల సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ననుగని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ ననుగని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకునా తేనెలొలుకున్నది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ దశరథ విభుడు రాజోత్తముడు పుణ్యశీలుడు కీర్తిమంతుడు రాజర్షులలో ఉత్తమోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు అయోధ్యాపురి రాజధానిగా కోసల రాజ్యము ఏలుచుండెగా అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు ధనుర్ధరులలో అగ్రగణ్యుడు ధర్మరక్షకుడు శ్రితజనపాలుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్యకైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే భరతునకు పట్టాభిషేకము 14 రామవనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ
తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారి అయి రాజ్యము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా 14 వనవాసమేగే. ఖరదూషణాది 14,000 అసురుల చంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొనితే చుటకై. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొనితే చుటకై. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. రామ సుగ్రీవులు వనమున గలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి. శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను. కదలె కపిసేన సుగ్రీవు నాన నలు దిశలు వెదకి సీతను కనుగొన అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. లంకాపురిలో సీతయుండునని పక్షిరాజు సంపాతి మాట విని శతయోజనముల వారిధి దాటి సీత జాడగన లంక చేరితి. రాముడు తెలిపిన గురుతులు కలిగిన సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను. భయముగా నలువంకలు గని మెల్లగా మోమెత్తి పైకి చూచెను. శోభిల్లు శుంశుపా శాఖలందున బాలార్కుని వలె మారుతి దోచెను. మారుతి రూపము సూక్ష్మమైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ.
పవన కుమారుని భీమ రూపమును జానకి చూచి భీతి చెందెను. హారామాయని లక్ష్మణాయని భ్రమజంది తూలి మూర్ఛనుందెను. తేరుకొని సీత తిరిగి చూచెను, వినమ్రుడయ్యట మారుతి దోచెను. ఇది కలయో నిజమో తెలుపుడని బ్రహ్మాదులను జానకి వేడెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నరాంగనవో. తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నరాంగనవో. కాంతులు మెరసే బంగరు మేనా మలినాంబరమేల తాల్చితివో. కాంతులు మెరసే బంగరు మేనా మలినాంబరమేల తాల్చితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి చింతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో. రామలక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో. సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చింతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జనక మహీపతి ప్రియ పుత్రికను, దశరథ మహీపతి పెద్ద కోడలను. జనక మహీపతి ప్రియ పుత్రికను, దశరథ మహీపతి పెద్ద కోడలను. శ్రీ రఘురాముని ప్రియ సతి నేను, సీతయను పేర వరలు దానను. శ్రీ రఘురాముని
ప్రియసతి నేను సీతయను పేర వరలు దానను పరిణయమైన 12 అనుభవించితిమి భోగ భాగ్యములు పరిణయమైన 12 అనుభవించితిమి భోగ భాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకమును తండ్రి దశరథుడు చేయనిల్చెను చిన్న భార్య కైక కోరె దశరథుని వెనుకటి వరములు 2 తీర్పుమని భరతునకు పట్టాభిషేకము శ్రీరామునకు వనవాసము అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పితృవాక్య పరిపాలుడు రాముడు అడవులకేగే 14 రామునితో సౌమిత్రియు నేను వనవాసమునే కోరుకున్నాము ఆశ్రమమున ఒంటిగనున్న నన్ను రావణాసురుడు అపహరించెను అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణుడొసగిన 7 గడువు 2 నెలలలో ఇక తీరిపోవు రావణుడొసగిన 7 గడువు 2 నెలలలో ఇక తీరిపోవు రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని అసురులు నన్ను చంపకమున్నే నాకై నేను చనిపోయెదను అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను రామలక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు రాముడు నీకు దీవెనలంకే సౌమిత్రి నీకు
వందనములీడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి కటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మారుతి ఎంతగా ముందుకు జరిగెను జానకి అంతగా అనుమానించెను. మారుతి ఎంతగా ముందుకు జరిగెను జానకి అంతగా అనుమానించెను. రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసి ఈతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తోలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్లి నీవిటు శోకింపకుము చూతువుగా రావణు పాప ఫలము. తల్లి నీవిటు శోకింపకుము చూతువుగా రావణు పాప ఫలము. శ్రీ రఘురాముని అగ్ని బాణముల చూతువుగా రావణు దుర్మరణము. శ్రీ రఘురాముని అగ్ని బాణముల చూతువుగా రావణు దుర్మరణము. మును ముందుగని జాడ తెలియగా వచ్చినాడను రాముని బంటుగా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని. వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని. రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు. రామ లక్ష్మణులు వానర రాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. హనుమంత హాయి బొందితిని నీ పలికిన శ్రీరామ కథ విని. రామ లక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి. వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో. రామకథను కీర్తించిన వానితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద
పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీరఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వేదసారముల గ్రోలినవాడు ధనుర్ధరులలో అగ్రగణ్యుడు నాలుగు మూరల దీర్ఘకాయుడు హరిభయంకరుడు ఆశ్రిత పాలుడు చతుర్వర్ణ సంరక్షణ దాక్షుడు సదాచార సంపన్నుడు రాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. చతుర్వేదములు తెలిసిన వాడని అంగుష్టమూల రేఖలు తెల్పెడు దీర్ఘాయుష్యము కలిగిన వాడని ముఖపాద హస్త రేఖలు తెల్పెడు పురుషోత్తముడని మహాత్ముడని శ్రీరాముని రూపురేఖలు తెల్పెడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కరచరణాది ద్వందాంగములు 14 జతలు సమములుగా గల నాసికా కర్ణ నయనాదులు అష్టాంగములు దీర్ఘములుగా గల శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సమదీర్ఘములగు కేశములు గల శిరోభాగమున 3 సుడులు గల సమదీర్ఘములగు కేశములు గల శిరోభాగమున 3 సుడులు గల సింహశార్దూల వృషభేంద్రుల వలె కొయలు మీర వెడలు నడకలు గల అలకలాడు అందాల మోముగల అరవిందాక్షుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
కనుకొలకులలో ఎరుపు జీరగల విశాలమైన కనుదోయిగల శంఖము వంటి కంఠసీమగల గంభీరమైన కంఠధ్వని గల సురుచిర కర్ణ కపోలములు గల ఆజానుబాహుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సత్యధర్మముల సంరక్షకుడు సర్వలోకముల శ్రేయస్కాముడు ధర్మనిరతి వర్ధిల్లు శ్రీలుడు ధర్మమరసి వర్ధిల్లు శీలుడు కీర్తి ప్రతాప సంపన్న సద్గుణుడు పురుషోత్తముడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.